కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొంది. కాబట్టి ఇక్కడ కూడా యాక్సెప్టబుల్ అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో వాడారు. యాక్సెప్టబుల్గా ఉండాలి, దేవుని దృష్టికి అంగీకరించబడాలి. అలాగ అంగీకరించబడకపోతే ఆ జీవితం దేనికి కూడా పనికిరాదు. కాబట్టి అంగీకరించబడాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా దావీదు చాలా సింపుల్ ప్రేయర్స్ చేశాడు. ఏంటంటే, నేను నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. అంటే ఆయన ఒక్కటే అనుకున్నాడు, నా లైఫ్ దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలంటే నా వల్ల కాదు, దేవుడే సహాయం చేయాలి. ఆయన సహాయం లేకుండా నేను ఆయనకి యాక్సెప్టబుల్గా జీవించలేను. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అంగీకారముగా ఒక మనిషి జీవించాలంటే తప్పక దేవుని సహాయం అవసరం.